ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా భక్తి ప్రపత్తులతో గొప్పగా మనం ఆచరించగలుగుతామో అంత చక్కనైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. కాబట్టి గోవిందుడి యొక్క ఆరాధనమే మనందరికీ కూడా ఉత్తమ ఫలదాయకం అంటున్నారు పెద్దలు. అయితే మన తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి ముందే ఈ జన్మలో ఏమేమి మనం అనుభవించి ఉండాలో అవన్నీ కూడా రాసిపెట్టి ఉంటారు అంటారు పెద్దలు. అంటే ఏమిటి కారణము అంటే, పూర్వజన్మలో మనం ఆచరించినటువంటి దుష్కర్మలో లేకపోతే మంచి కర్మలో ఏదైనా కావచ్చు కాక ఆయా కర్మల తాలూకు ఫలములు ఏవైతే ఉన్నాయో ఆ ఫలములు ఫలించి ఈ జన్మలో జీవితం ఎలా ఉండాలో ఒక ప్రణాళిక అంతా కూడా మనకు ముందే నిర్ణయింపబడి ఉంటుంది. సరే, గత జన్మలోవి మార్చడానికి ఇప్పుడు మన వల్ల కాదు. కనీసం పునః ఇంకొక జన్మ లేకుండా ఉండేలాగా శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందాలన్నా, లేదు వచ్చే జన్మలో అయినా ఒక గొప్ప భక్తుడిలాగా జీవితాన్ని గడపాలన్నా కూడా ఈ జన్మలో మనం చేసే మంచి పనులే వాటన్నిటికీ ఆధారభూతములవుతాయి. ఆ విషయమే చెప్తూ ఉన్నారు పెద్దలు మనకు. ఆయుః కర్మ చ విత్తం చ. నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయం అవుతుంది. కర్మచ, నీవేవేం పనులు చేస్తావు, ఎన్నివన్నీ గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా ఈ లోకంలో జరుగుతాయో నీవు పుట్టినప్పుడే నిర్ణయింపబడతాయి. అందుకే జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పేస్తూ ఉంటారు ముందుగానే, ఇదిగో ఇతనికి ఇలా అవుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఈయన గొప్పవాడు అవుతాడు, అన్నీ కూడా నిర్ణయింపబడతాయి. ఆయుః కర్మచ విత్తంచ. విత్తము కూడా నీవు నీ జీవితంలో ఎంత సంపాదిస్తావనేటువంటి విషయము కూడా నీ తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతుంది. ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ. నీకు ఎంత విద్య వస్తుంది, ఎంత గొప్ప సంపన్నుడవు అధికారివి అవుతావు, ఇవన్నీ కూడా నిర్ణయింపబడతాయి నాయన. వీటన్నిటికీ కూడా మూలం ఏమిటి అంటే పూర్వజన్మలో నీ ద్వారా ఆచరింపబడినటువంటి కర్మలు, వాటి తాలూకు ఫలములు. కనుక ఇకనైనా మంచి కర్మలు ఆచరించి మంచి ఫలములను కూడగట్టుకోవయ్యా. ఎందుకు అనంటే అన్నీ కూడా మరుసటి జన్మలో నీవు ఎలా ఉండాలో, లేదా జన్మ లేకుండా శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందాలో అది ఈ కర్మలో నీవు ఆచరిస్తున్నటువంటి, ఈ క్షణంలో నీవు ఆచరిస్తున్నటువంటి కర్మమే దాన్ని నిర్ణయిస్తుంది అంటున్నారు. అందుకే ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని హి సృజ్యంతే. ఈ 5 కూడా సృష్టిస్తారట. ఎప్పుడు అంటే గర్భస్థస్యైవ దేహినః. తల్లి గర్భంలో ఉండేటువంటి దేహికి, ప్రాణికి, ఆత్మకు అప్పుడే ఇవన్నీ కూడా నిర్ణయింపబడతాయి అని అంటూ ఉన్నారు. కాబట్టి ఈ సారాన్ని మనం అందరం కూడా గ్రహించుకొని మరుసటి జన్మలో అయినా సరే ఒక గొప్ప స్థితిని పొందడానికి ఈ క్షణము నుండే సరైనటువంటి ప్రణాళికని మనం అందరం కూడా రూపొందించుకొని చక్కగా వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
ఓం